డిఫరెంట్గా కట్టేద్దాం అనేసి అన్నారు ముందు పైప్తో. ఫ్రంట్ అయితే బాగానే ఉంటుంది, బ్యాక్ సైడ్ కాళ్ళు అయితే వంకర్లో రాత్రి బాగా లేట్ అవ్వటం వల్ల నాకు ఇంక ఉదయం కాస్త మెలకు రావట్లేదండి. అందుకని లేట్గా అండి. నేనైతే ఇంతకుముందు కూడా షార్ట్ వీడియో వదిలే కదండి, నిన్న మీరు చూసే ఉంటారు కదా. బట్ అమ్మోళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తున్నా అని చెప్పేసి ఏమైంది ఏంటి అనేది నేను వీడియో వదులుతా అని చెప్పా కదండి. బట్ అమ్మకైతే బాగాలేదని చెప్పా కదా నేను. ఇప్పుడు బ్రౌన్ అమ్మని కూడా పంచాయతీ ఆఫీస్ దగ్గర బ్రౌన్ అమ్మ అండి, ఆమె వచ్చేసి ఏమో ఇటమ్మ ఇద్దరిని తీసుకుని వెళ్దాం అనుకున్నాం. ఆటో మాట్లాడితే ఇంకా చాలా అవుతుందండి, తెలిసిన వాళ్ళు ఆటో వచ్చిద్దాం అనుకున్నాం. ఆటో అయితే రాలేదండి, తక్కువలో తీసుకుంటారేమో అనుకున్నా. వేరే ఆటో అడిగితేనే 1500 అడిగారండి, మళ్ళీ లేట్ అయితే ఎక్స్ట్రా అన్నారు. అందుకని మనకి అక్కడ అమ్మంటనే అవ్వదు కదండి వెళ్ళంగానే. అందు గురించి ఇంకసారి వద్దులే బండి మీద వెళ్దాంలే నాన్న, ఒకళ్ళని బుట్టలో పెట్టుకొని ఎదురు పెట్టుకోవచ్చు, ఒకళ్ళనే నేను పట్టుకుంటా కదా అనేసి ముసుగు కప్పుకోవచ్చులే అనేసి అనుకున్నా. కానీ ఆ 9:30కే ఎండ విపరీతంగా వచ్చేసిందండి. మేము అసలు 8:30-8ంటికల్లా బయలుదేరినట్టయితే బాగుండేదండి. ఎందుకంటే రాత్రి బాగా లేట్ అవ్వటం వల్ల నాకు ఇంకా ఉదయం కాస్త మెలకు రావట్లేదండి. అందుకని లేట్గా లేసాము. 8ంటికి లేచాక లేక అడవుడు అయిపోయింది. మళ్ళీ పిల్లలు తెచ్చి వాళ్ళకి టాబ్లెట్లు వేసేసి వాళ్ళకి పాలు అయిపోసి మేము బయలుదేరి వచ్చాక ఈ టైం అయిపోయిందండి. ఇక్కడికి నాకు బాగా ఆకలి వేసేసి నేను ఇంకా ఒక దోశ ఒకటి తిన్నానండి. నేను వెళ్ళే దారిలోనే అది బైపాస్ రోడ్లో అది ఒక హోటలే కదండి, మళ్ళీ ఇంకెక్కడ ఉండదు కదని చెప్పేసి ఒక పెసర దోశ తినేసి బొడ్డు పిల్లలకేమో ఇంకా వాటర్ పట్టారండి. ఎందుకంటే ఇంటి దగ్గరే కదా పాలు పట్టింది, అందుకని వాటర్ వరకే పట్టానండి నేను. ఇక బాగుంది కదా, విపరీతంగా ఉంది ఎండ వచ్చేసి. ఇంకా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయామండి మేము. ఇది గన్నవరం దగ్గరలోనండి. ఇది వచ్చేసి ఇక్కడికి హాస్పిటల్ మా అదృష్టమో ఏమో కానీ తెలియదు కదండి. వెళ్ళంగానే డాక్టర్ గారు అయితే ఉన్నారండి మనకి. డాక్టర్ గారు చూశారు, మన బ్రౌనమ్మ ఉంది కదా, ఆమెకు ఒక్కదానికి హెచ్చరీ తీద్దామని చెప్పారండి. ఆమెకు వచ్చేసి బోన్స్ ఒకటి పక్కకు వచ్చేసిందండి. అది మాకు తెలియలేదండి. నేనేమనుకున్నానంటే ఒంట్లో బాగోక అలాగ కాళ్ళు ఇదైపోయి ఉన్నదేమోలే అనేసి అనుకున్నానండి. ఎందుకంటే బండి గుద్దిందనే విషయం అయితే నాకైతే నిజంగా తెలియదు. అక్కడ వాళ్ళు కూడా ఎవరు చెప్పలేదండి మాకు వచ్చేసి. ఎందుకంటే పైనేమో దెబ్బలు ఏం కనపడలేదు కదండి. అందుకని చూసి వాళ్ళకు కూడా డౌట్ వచ్చింది. ఇలాగ అంటే ఫ్రంట్ అయితే బాగానే ఉంటుంది, బ్యాక్ సైడ్ కాళ్ళు అయితే వంకర్లో అదే నిలువుగా ఉంటూ అలాగ స్ట్రైట్గా ఉంటుంది కదండి. అందుకని ఇంక వాళ్ళకు కూడా డౌట్ వచ్చి ఎమ్మటిని హెచ్చరిక రాశారు. ఇంకా హెచ్చరీ దగ్గర చూపిద్దాలని చెప్పి హెచ్చరీ దగ్గర తీసుకెళ్ళాను నేను. అంటే హెచ్చరీ దగ్గర ఎక్కువ జనాలు లేరు, తక్కువ ఉన్నారు. ఎక్కువసేపు అయితే మనకి 1:30 అయినా 2 గంటలైనా పట్టొచ్చు అక్కడ వచ్చేసి. ఎందుకంటే ఒకటి అందరూ తీసిన తర్వాత మనకి స్లిప్పులు లేట్గా ఇస్తూ ఉంటారు కదండి అక్కడ వచ్చేసి. ఇంకోటి మనకి ఏది ఫ్రీ కాదండి, మీరు అనుకున్నారు హెచ్చరీ ఫ్రీ అనేసి. కాకపోతే బయట మీద ₹1 తక్కువ అంతవరకే, కానీ మనకైతే ఏది ఫ్రీ అనేది ఉండదండి, మెడిసిన్ కానించి ఏదైనా సరే. ఇక మేము హెచ్చరీ అన్నీ వచ్చిన తర్వాత కూడా డాక్టర్ గారు చెప్పారండి, డిఫరెంట్గా కట్టేద్దాం అనేసి అన్నారు ముందు పైప్తోని. మళ్ళీ అది చేసినా కూడా కుదరదమ్మా వద్దు అనేసి అన్నారు. ఆన్లైన్లో ఒకటి బెల్ట్ అయి చూసారండి, వాటైతే 24,000 27,000 అలా చెప్పారండి. అంతదైతే కష్టం అన్నా కదా. ఈ పిల్ల సైజ్ అయితే తొరగట్లేదు, ఒక 4-5 వేలలోని చూద్దరు కానమ్మా, మేమైనా చూసి చెబుతూ అన్నారు. లేదంటే అక్కడ లోకల్ డాక్టర్ కనుక్కో అన్నారు. ఇక్కడ నేను లోకల్ డాక్టర్ మన ఇంటి దగ్గర ఉన్నారు కదా, ఆ డాక్టర్తో చెప్పాను నేను. ఆ డాక్టర్ గారు అయితే మనకైతే ఏ విషయం చెప్తా అన్నారండి, రేపు సాయంత్రం లోపే చెప్తారు మనకి. చెప్తే అప్పుడు నేను బెల్ట్ తెప్పిస్తానండి బుడ్డమ్మకి వచ్చేసి. ఎందుకంటే ఆ పైప్తో అయితే కుదరదండి, అందుకని ఓన్లీ బెల్ట్ తెప్పిస్తాను నేను. ఆ కాలుకి సెట్ అయితే లేదు, నమ్మకం లేదండి.